వేములవాడ రాజన్న క్షేత్రంలో అభివృద్ధి పేరుతో జరుగుతున్న రెనోవేషన్ పనులు భక్తుల్లో ఆందోళన కలిగిస్తున్నాయని బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు ప్రతాప్ రామకృష్ణ తీవ్రంగా విమర్శించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కోటి లింగాలను తొలగించే ఆలోచన భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీస్తుందని ఆయన హెచ్చరించారు. ఆలయంలో ఉన్న దర్గాను అలాగే ఉంచి కోటి లింగాలను మాత్రమే తొలగిస్తే మతపరమైన ఉద్రిక్తతలు తలెత్తే ప్రమాదం ఉందని, ప్రభుత్వం 2 అంశాలపై సమాన నిర్ణయం తీసుకోవాలని, లేకుంటే కోట్లాది హిందువుల ఆత్మగౌరవం దెబ్బతింటుందని అన్నారు. వేములవాడలో హిందూ ముస్లిం వర్గాలు శతాబ్దాలుగా సామరస్యంగా జీవిస్తున్నప్పటికీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఆ సామరస్యాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు రాపెల్లి శ్రీధర్, రేగుల మల్లికార్జున్, సంటి మహేష, వివేక్ రెడ్డి, సాయి, బిల్లా కృష్ణ, మహంకాళి శ్రీనివాస్, రేగుల రాజ్కుమార్, రేణికిండి అశోక, కటకం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అధికార పార్టీ ఎప్పుడు మేము మాట్లాడినా అభివృద్ధికి అడ్డం ఆలోచన చేస్తూ ఉన్నారు. నేను వాళ్ళని ఒక్కటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, అభివృద్ధికి ఎప్పుడు ఆటంకం కలిగించినో చెప్పే పరిస్థితులు లేవు. మరి సరే, స్థానికంగా ఉన్న నాయకత్వం విప్పు గారు కూడా ప్రయత్నం చేస్తలేరు అన్నది కూడా క్లారిటీ లేదు మాకు. మరి వారు కూడా వాళ్ళ మనోభావాలు దెబ్బతినకుండా, మా మనోభావాలు దెబ్బతినకుండా ఒక ఎట్ ఏ టైంలో దర్గాను కానీ లేకుంటే కోటిలింగాలు కానీ తీసేస్తే బాగుంటుందని కూడా మా రిక్వెస్ట్. రెండో, దయచేసి కూడా మరొకసారి ప్రభుత్వం ఆలోచించాలి. దర్శనాలు ఏదైతే ఉన్నాయో ఇప్పుడు ఇన్నోవేషన్ జరుగుతుండగా కూడా 2 పక్కల నుంచి కూడా ముందరి నుంచి దాదాపు 1 or 2 or 3 hours బంద్ చేసినా కంటిన్యూషన్ ఇస్తూ ఉన్నారు. అది కూడా స్వచ్ఛమైన ప్రణాళికతో చెప్పాలి. వారు డిసెంబర్లో సమ్మకం దర్శనాలు ఇస్తామని చెప్తా ఉన్నారు. దాంట్లో ఎక్కడే అనుమానం లేదనుకుంటున్నాం మేము. కానీ ఈ దర్శనాలు ఏదైతే ఉన్నదో దీన్ని కంటిన్యూషన్ చేస్తే బాగుంటుంది. మరి ఈ కార్యాచరణ అయితే ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఆ దర్గా విషయంలో గిట్ట వారం రోజుల్లో చెప్పినట్టయితే భవిష్యత్ కార్యాచరణ కూడా భారతీయ జనతా పార్టీ కాంప్రమైజ్ కాదు. ఇది కేవలం భారతీయ జనతా పార్టీకి సంబంధించినదే కాదు, హిందువుల మనోభావాలకు సంబంధించిన విషయం కనుక దాని గురించి ఆలోచన చేయకున్నట్టయితే వచ్చే వారం చాలా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. వేములవాడ మరొకసారి కూడా బంధు కాలిస్తామని తెలియజేస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై.